గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఉదయాన్నే ఎక్కడ వెళ్తున్నారు? గుడికి వెళ్ళొస్తున్నాం అన్నయ్య. ఈరోజే మీ ప్రయాణం. ట్రైన్ నుంచి ఈవినింగ్ బయలుదేరాలి, గుర్తుందా? వదిన ఆల్రెడీ మా లగేజ్ అంతా రెడీ చేసింది అన్నయ్య. కాకపోతే మాకే కొంచెం బాధగా ఉందన్నయ్య. బాధ ఎందుకురా? ట్రైనింగ్ వెళ్ళడం ఇష్టం లేదేంటి చెప్పండి. ట్రైనింగ్ వెళ్ళడం ఇష్టమే కానీ ఇన్ని 6 నెలలకు చూడకుండా ఉండాలంటే మాకే కొంచెం బాధగా ఉంది అన్నయ్య. సింహ, నరసింహ, మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకున్నారా? మీరు కాబోయే IAS IPS ఆఫీసర్లు రా. చిన్నపిల్లలాగా మాట్లాడకండి. మాకు ఊహ తెలిసి తెలియకముందే మన అమ్మ నాన్నే ఆ భగవంతుడు దూరం చేశాడని కోపం ఉండేదన్నయ్య. కానీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించి ప్రేమానురాగాలు పంచే అన్నను ఆ భగవంతుడు మాకు వరంగా ఇచ్చాడు అన్నయ్య. జన్మజన్మలకు నీకే తమ్ములుగా పుట్టించమని గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి కోరుకొని వస్తున్నాం అన్నయ్య. ఈరోజు మన అమ్మా నాన్న ఉంటే మీరు IAS IPS లో టాప్ ర్యాంక్ సాధించినందుకు చాలా గర్వపడేవారు తమ్ముళ్ళు. ఈ గొప్పతనం మాది కాదన్నయ్య, మీదే. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మా చదువు విషయంలో దగ్గరుండి మరీ జాగ్రత్త తీసుకున్నారు. అన్న అనే పదానికి కొత్త నిర్వచనాన్ని చూపారు. ఆ అంటే అమ్మలా, నా అంటే నాన్నలా, మాకు అన్నీ నీవే అన్నగా అమ్మా నాన్న లేని లోటు తీర్చామన్నయ్య. మన అమ్మా నాన్న ఉన్నా కానీ మమ్మల్ని ఇంత అపురూపంగా పెంచేవారు కాదేమో. మరి నన్నంత గొప్పవన్నీ చేయకండి రా. ఈరోజు మీ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట. మీ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తామన్నయ్య.